టఫెస్ట్ ఏది అనిపించలేదండి నాకు. అన్ని క్యారెక్టర్లు కూడా నిద్రలో లేపి అడిగినా సరే ఆ క్యారెక్టర్ గురించి ఏ మైన్యూట్ డీటెయిల్ అడిగినా నేను చెప్పగలను. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్ వాజ్ క్యారెక్టర్ డిజైనింగ్ అని చేశాం. అన్ని క్యారెక్టర్లకి క్యారెక్టర్ డిజైనింగ్ అంటే దెర్ వాజ్ అ టీమ్ ఆఫ్ 4-5 పీపుల్. వాళ్ళు మమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి 500-600 ప్రశ్నలు అడుగుతారు. అది సినిమాకి సంబంధించింది కాదు. మనకి శివగామి సినిమా మొదలయ్యేసరికి రాజు మాత్రం మనకి ఇంట్రడ్యూస్ అయింది. ఆవిడ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, చిన్నప్పుడు ఆవిడ ఏ రంగు ఇష్టం, ఆవిడ దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా, ఆవిడ నమ్మే ధర్మం ఏంటి, ఆవిడ ఫిలాసఫీ ఏంటి, ఆవిడ అని ఈచ్ అండ్ ఏం చదువుకుంది, ఏ ఏ ఏ సబ్జెక్ట్స్లో ఆవిడకి ఎక్కువ నిష్ణాతురాలు, ఎందుకని, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతా ఉంటే మేము ఆన్సర్ చేస్తా కూర్చోవాలి. అండ్ అన్ని ఆన్సర్స్ కూడా ఒకదానికొకటి కాంట్రడిక్షన్ రాకూడదు. సో అంటే ఆ క్యారెక్టర్ గురించి మాకు కంప్లీట్గా యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ స్టోరీ రైటర్ మా నాన్నగారికి అండ్ యాక్చువల్లీ ప్రభాస్ ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ప్రభాస్ కూడా కూర్చున్నాడు. తను కూడా కూర్చొని పేపర్ పైన కూర్చొని అన్ని క్వశ్చన్లు అమరేంద్ర బాహుబలి గురించి, శివుడి గురించి అన్నీ రాసుకుంటూ ఉండేవాడు. వీ యూస్ టు హ్యావ్ డిబేట్స్ ఆ టైంలో. మీరు అక్కడ అలా అన్నారు కదా, అక్కడ తల్లికి ప్రజలకి మధ్యన వస్తే అమరేంద్ర బాహుబలి ఏది చూస్ చేసుకుంటాడు, ఎందుకని, మరి ధర్మం అంతా తల్లే చెప్పింది కదా, ప్రజలకు ఎందుకు నిలబడతాడు, ఇలాంటి క్వశ్చన్లన్నీ వీ యూస్ టు హ్యావ్ డిబేట్స్. ఈ డిబేట్ అంతా జరిగేసరికి మాకు చాలా క్లియర్ కట్గా క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారన్నది కంప్లీట్గా మాకు మైండ్లో ఏర్పడిపోయింది. సో దట్ ఈస్ హౌ వి డిజైన్ ద క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ మేము వచ్చేసరికి యాక్టర్కి వాళ్ళు ఏ డౌట్ అడిగినా వెరీ క్లియర్ వాళ్ళకి ఆ సమాధానం చెప్పడానికి.